హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వినీ వ్లాగ్. మేమైతే మా సొంత విలేజ్కి అయితే వెళ్ళిపోయాము. మా రిలేటివ్స్ వాళ్ళ తోటలో అయితే రేణిగాయలు ఉన్నాయి అనేసి వెళ్ళామన్నమాట. అంతకన్నా ముందు ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను అనమాట మా అమ్మకి, అమ్మ వాటర్ అయితే పట్టారు, కింద మొత్తం బురదగా ఉంది, కాలు పెడితే ఎక్కడికి వెళ్తుందో అన్నట్టు. కానీ మా అమ్మ వినకుండా కాలు పెట్టేటట్టే చేసింది. ఇంకేముంది, కాలు ఎక్కడికో లోతుగా వెళ్ళిపోయి చెప్పులు కూడా బురదలోనే ఉండిపోయాయి అనమాట మా అమ్మకి. అందుకే నేను చెప్తూనే ఉన్నా, బట్ కానీ మా అమ్మ వినలేదు. మేమైతే ఈ సీజన్లో పక్క అయితే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ అనేది తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంతకుముందు మా అన్న మా అమ్మ వచ్చారు, బట్ కానీ అప్పుడైతే కొద్దిగానే ఏరుకొని వచ్చారు. మేమేంటంటే ఈసారి చాలా ఉంటాయనేసి వచ్చాము, కానీ ఇది సీజన్ అయిపోయే టైం కాబట్టి కొద్దిగా అయితేనే ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే నానిగాడు ఏరుమని చెప్తే వాడు మొత్తము ఒక్కొక్క కాయ అన్నీ కలిసి చాలానే ఏరాడనమాట, కొద్దిగా అయినా. కానీ వాడి మొత్తం తీసుకునేటివి వాడే తినడానికే సరిపోయాయి. ఒక్కొక్కటి తిన్నా వాడు చాలానే తినేశాడు. ఇంకైతే నానిగాడు తిన్నంత వరకు పక్కన పెట్టేస్తే మేమైతే కొద్దిగానే ఏరుకున్నాం అనమాట. ప్రతి ఇయర్ బాగానే ఉన్నాయి, అంటే ఈ ఇయర్ కూడా చాలానే కాసాయి. బట్ మేము సీజన్ అయిపోయేటప్పుడు వచ్చాం కాబట్టి కొద్దిగానే తీసుకున్నాము. నాన్నగాడు అయితే కవర్ పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయాడు. ఇంకా మొత్తానికి అయితే ఇన్ని ఏరుకొని వెళ్ళిపోయాము. నాకైతే చెప్పులు లేవు, ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఇంకా పర్లేదు, ఎలాగో బురదలో కాలు పెట్టేస్తాము, ఇంకేం కాదనేసి. ప్లీజ్ నా